నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఏ మాత్రం అవినీతి లేకుండా చూశామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామంటున్న ఎమ్మెల్యే ధన్పాల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజల్లో ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి స్పందన వచ్చింది, ఈ 2 ఏళ్లుగా ఎమ్మెల్యేగా అనుభవం ఎలా ఉంది అన్న దానిపైన మనతో పాటు మాట్లాడేందుకు నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మనతో పాటు ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్ ఐ న్యూస్ తరఫున 2 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు. ఎట్లా ఉంది సార్? థ్యాంక్ యూ. మొట్టమొదటగా ఎమ్మెల్యేగా గెలిపించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా ఇందూరు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక విధంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని అంశాలు నా వంతు నేను కృషి చేస్తూ కొన్ని సాధించాననే చెప్పచ్చు. 130 కోట్ల నిధి తీసుకురావడం, 60 కోట్లు ప్రతి డివిజన్కి 2F IDC, 23 కోట్లు నూడా చైర్మన్ తోటి చర్చించి ఆ 23 కోట్లు కూడా అర్బన్ డెవలప్మెంట్ కోసమే, ముఖ్యంగా స్టామ్ వాటర్ కానీ ఇతర రోడ్ల విషయంలో. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్పొరేషన్ నుండి సుమారు 100 కోట్ల ఎస్టిమేషన్ తోటి నా అర్బన్ నియోజకవర్గానికి అభివృద్ధికి, డెవలప్మెంట్, రోడ్లు, డ్రైనేజ్ కానీ బ్యూటిఫికేషన్ కోసము 100 కోట్ల ఎస్టిమేషన్ ఇస్తే గత నెల రోజుల క్రితము 37 కోట్లు శాంక్షన్ చేయడం పడ్డాయి. ఇక గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అనేక మేజర్ ప్రాజెక్ట్స్, బోధన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ 396 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. వాటి రిపేరింగ్ కోసము నిరంతరము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతూ 1.25 crores శాంక్షన్ చేపించడం జరిగింది. ఎల్లమ్మగుట్ట దగ్గర 8 సంవత్సరాల క్రితము ఫౌండేషన్ అయింది బ్రిడ్జ్ కోసం, దానికోసము 4.8 crores. అదేవిధంగా ప్రగతి నగర్లో ఉన్న శ్మశాన వాటిక, అది చాలామందికి ఉపయోగపడే శ్మశాన వాటిక, దానికి గతంలో నిలిచిపోయిన ఫండ్ ఉంది, దానికి 3.8 crores. ఈ విధంగా నిరంతరము నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి నా ప్రజల ఆశీర్వాదము, అధికారులు కూడా సహకారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నా కాన్సెప్ట్ ఏంటిదంటే సేవ చేయాలా, అవినీతి లేకుండా నాతో పాటు అందరూ కూడా పనిచేయాలా, అయితేనే అభివృద్ధి చేస్తారు. సార్, ఇప్పుడు నిజామాబాద్ నగరంలో చాలామంది పేదలు ఉన్నారు, చాలామందికి ఇండ్లు లేవు. ఇండ్ల విషయంలో మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎట్లా మీకు సహకరిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇది ఆవాస్ అనేది నరేంద్ర మోడీ గారు 11.5 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదల విషయంలో ఆవాస్ యోజన కింద 10 సంవత్సరాలు 4 కోట్ల ఇండ్లు కట్టించేయడం జరిగింది. తెలంగాణలో ఏంటిదంటే గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో చాలామందికి, ముఖ్యంగా నా అర్బన్ విషయానికి వస్తే ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఈ 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పరిపాలన, ప్రజాపాలన పేరు మీద ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి మొదటి సంవత్సరము మొండి చేసి పెట్టింది. ఇక 2వ సంవత్సరం ఒక లిటిగేషన్ పెట్టింది. ఏంటంటే స్థలాలు ఉన్న వాళ్ళకి అనేది. అర్బన్లో స్థలాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఏదైతే 3,500 ఇండ్లు వాళ్ళు శాంక్షన్ చేస్తా అంటే సగం కూడా ఇప్పటికీ అప్లై చేసుకోవడం జరగాలి. ఎందుకంటే ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 6 గ్యారంటీలలో పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అంటే హౌసింగ్ బోర్డ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా నేను ఇచ్చిన. మా దగ్గర స్థలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఏ విధంగా అయినా కానీ 3,500 ఇవ్వాలి. రాబోయే 3 సంవత్సరాలు తప్పకుండా పేదలకు మీరు ఇండ్లు ఇవ్వాలని నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక తప్పకుండా ప్రభుత్వం సహకరిస్తుందని నేను ఆశిస్తా ఉన్నా.
ఇది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ ఫండ్ అయినా ఇది స్టేట్ ద్వారానే ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంట్ అవుతుంది కనుక అర్బన్లో నాకు 3,500 ఈ సంవత్సరం కావాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సార్, ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది. రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. బీజేపీ ఎట్లా సన్నద్ధం అవుతుంది? బీజేపీ శ్రేణులకు నగరంలో మీరు ఇచ్చే పిలుపేంటి? దేశవ్యాప్తంగా ఇలా ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్డీఏతో కలిపి కొన్ని రాష్ట్రాలలో. ఇక్కడ ప్రజలందరూ కూడా అధికారం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అయితే అభివృద్ధి జరుగుతుంది. అవినీతి లేని ప్రభుత్వము కావాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన. కనుక రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ తప్పకుండా గతంలోనే 28 అవుట్ ఆఫ్ 60 మేము పోటీ చేసిందే 40 సీట్లలో. ఇప్పుడు ఖచ్చితంగా కార్పొరేషన్ మీద జెండా ఎగరడం ఖాయం. నేను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన కార్పొరేషన్ అనేది ముఖ్యం అర్బన్కు. కనుక కార్పొరేషన్ మీద జెండా ఎగరడం ఖాయం. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ తర్వాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి పరిగెత్తుతుందని తెలియజేస్తాం. సో ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 130 కోట్లు ఖర్చు పెట్టి నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామంటున్నారు. ఎలాంటి అవినీతి లేకుండా ఈ 2 ఏళ్ల కాలంలో పాలన జరిగిందంటున్నారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇల్లు వచ్చేందుకు తాను కృషి చేశానంటున్నారు. ఇక రానున్న రోజుల్లో నిజామాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామంటూనే నిజామాబాద్ మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుందని చెప్పేసి ధీమాగా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో